రక్షకుడైన యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 8వ వచనంలో ఒక సంగతిని మనకు తెలియపరుస్తున్నాడు. కయ్యను ఏబేలును చంపినట్లుగా 8వ వచనం మనకు తెలియపరుస్తుంది. కయ్యను ఏబేలును చంపడానికి గల కారణం ఏమిటి అనంటే 6వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చినందున అనే సంగతిని చెబుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా కయ్యేనును అతని అర్పణను అంగీకరించలేదు. ఏబేలును అతని అర్పణను అంగీకరించాడు. మీరెప్పుడు కూడా గమనించండి. కయ్యను అర్పణ అంగీకరింపబడకపోవటానికంటే ఏబేలు అర్పణ అంగీకరింపబడటాన్ని బట్టి కయ్యను తట్టుకోలేకపోయాడు. నేడున్న సమాజంలో కూడా ఉన్న ఒక సమస్య ఏంటంటే, తన జీవితంలో తాను విజయాన్ని సాధించాడా లేదా అనేది పక్కన పెడితే, ఎదుటివాడు విజయాన్ని సాధింతే చూసి తట్టుకోలేని వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో ఒకడు ముందుకు వెళ్ళాడా లేదా అనేది పక్కన పెడితే, మరొకడు తన జీవితంలో ముందుకు వెళుతుంటే చూసి తట్టుకోలేని ఒక వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది నేడున్న సమాజంలో మరి విపరీతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది అనంటే, కయ్యేను నుండి ప్రారంభమైందని మనం మాట్లాడుకోవచ్చు. కయ్యేను ఏబేలుతో మాట్లాడాడు. అతని మీద పడి అతన్ని చంపినట్లుగా 8వ వచనం మనకు తెలియపరుస్తుంది. మీరు గమనించండి, ఏబేలు చనిపోయాడు, హింస పొందాడు. వాస్తవమే. కానీ శాశ్వతమైన విశ్రాంతిలోనికి తన ఆత్మ వెళ్ళింది. పరదేశులో శాశ్వతమైన విశ్రాంతిని అతను పొందుతున్నాడు. కానీ తన తమ్ముడిని చంపినందుకు కయ్యేను మాత్రం తన జీవిత కాలమంతయు దేవుని చేత శపింపబడిన వాడై దేశదిమ్మరిగా తన జీవితాన్ని నాశనం వైపుకు నడిపించుకున్నాడు అనే సంగతిని మన 8-12 వచనాల్లో చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇదంతటికి కారణం ఏంటి? 6వ వచనంలో చెబుతున్నాడు కదా! కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చినందున అని. కోపం అనేది ఏదైతే ఉందో అది మానవుని పతనానికి తీసుకెళుతుంది. మానవ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తుంది. కోపము, పాపము మన జీవితానికి అదొక నాశన కారణమై ఉంటుంది. కాబట్టి యాకోబు తన పత్రికలో మాట్లాడుతూ 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే సంగతిని చెప్తాడు. అంతేకాదు కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనంలో అంటాడు, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అంటే కోపం ఏదైతే ఉందో అది ఆగ్రహంగా మారుతుంది. ఆగ్రహం వల్ల నువ్వు జరిగించే కీడు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీన్ని బట్టి మనం కయ్యేను వంటి వారు